వెల్కమ్ టు ఫార్నిక్స్. ఈరోజు మనం ఎంతో వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతు గోపాల్ గారితో ఉన్నాం. ఇక్కడ ఎక్కువగా వీళ్ళు 15 ఎకరాల్లో మిర్చి పండిస్తున్నారు. వీళ్ళకి మిరపలో చాలా అనుభవం ఉంది. ఎటువంటి నష్టాలు వస్తున్నాయి, అలాగే ఈ ఎరువులు వేయటం, పురుగు మందులు చల్లటం, వీటిలో చాలా అనుభవం ఉంది ఈయనకి. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి మార్కెట్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న గోపాల్ అనే రైతుతో మనం ఈరోజు ఉన్నాం. ఆయన అడిగి పూర్తి వివరాలు ఈ మిరప గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి. ఇప్పుడు మనకి ఎంత ఎకరాల్లో మీరు వ్యవసాయం చేస్తున్నారు, మిరప ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, అలాగే మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఇంకా ఎటువంటి రకాలు పండిస్తున్నారు, మీకు మార్కెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నింటి గురించి మాకు వివరంగా తెలుపు. నా పేరు గొర్ల గోపాల్ అండి. మిర్చి గత 4-5 సంవత్సరాల నుంచి పండిస్తాను. ఒక 10 నుంచి 15 ఎకరాలు అట్ట వేస్తాను. అదే ఎకరాకి దిగుబడులు 20 నుంచి 30 క్వింటాలు అట్ట వస్తున్నాయి. ఈ సంవత్సరం అయితే మార్కెట్ బాగా తగ్గిపోవడంలో కొంచెం నష్టాలుగా చూసి మిర్చి విస్తీర్ణం తగ్గియటం జరిగింది. అదే అంతా ఎక్కువ కొంచెం తేజ వెరైటీలు పండిస్తుంటాం ఇక్కడ. మనకి ఇక్కడ ఎక్కువగా పురుగు మందులు ఎక్కువగా చల్లుతున్నారు కదా సార్ మిరపలో? చల్లుతాం. దీనికి కారణం ఏంటి? ఎక్కువగా ఏ పురుగు ఇబ్బంది పెడుతుంది, అలాగే మనకి ఎక్కువగా ఎటువంటి తెగుళ్ళు వస్తున్నాయి సార్ దీంట్లో? ఇప్పుడు అంతా నల్లి అని, తామర పురుగు అని కొత్త రకాల పురుగులు వచ్చాయి. వాటికి సింథటిక్ ఫెర్టిలైజర్స్ అవి కొన్ని ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ఎక్కువ పురుగు మందులు దాదాపు 20-30 సార్లు దాకా స్ప్రే చేస్తేనే మిరప పండే అవకాశాలు ఉంటాయి, లేకపోతే పండవు. మనకి ఇక్కడ చూస్తే మీరు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఒక ట్రాక్టర్ కనిపిస్తుంది స్ప్రేయర్ కి. అవునవును. అది కాకుండా మనకి ఇక్కడ మీరు డ్రోన్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? డ్రోన్ కూడా ఇప్పుడు మార్కెట్ లో చాలా బాగా పనిచేస్తుంది. డ్రోన్ వచ్చేసి ఎకరాకి 10 లీటర్ల వాటర్ కంటే ఎక్కువ స్ప్రే చేయడానికి వీలు పడదు. 10 లీటర్ వాటరు పంట మొత్తానికి స్ప్రెడ్ కాదనేది కొంచెం మా అపోహ, మా డౌటు. ఎకరాకి దాదాపు 200 లీటర్ల దాకా 200 లీటర్ల వాటర్ స్ప్రే చేయమని నిపుణులు ఇంతకుముందు సైంటిస్టులు అది చెప్తుంటారు కదా. మేము గట్టే ఫాలో అవుతూ ఉంటాం. మాకు 10 లీటర్లు పైరు మొత్తం స్ప్రెడ్ కాదని, అంతలకు పడదని ఒక డౌటు. అందువల్ల మేము ఎక్కువ ట్యాంకీ తోటి, గన్ తోటి, పవర్ స్ప్రే తోటి ఇట్లా యూజ్ చేస్తుంటాం. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఎరువులు వేయడానికి స్పెషల్ గా మీరు ట్రాక్టర్ డిజైన్ చేసుకున్నట్టున్నారు కదా సార్. ఇది మార్కెట్ లో ఎలానే అవైలబుల్ అవుతుందా, లేదా మీరు దీన్ని సపరేట్ గా కొనుక్కున్నారా? సపరేట్ గా మేము కొనుక్కొని ఇవన్నీ తయారు చేసుకోవాలండి. ఈ టైర్లు ఈ హైట్ లేకపోవడం ఇవన్నీ సెట్ చేసుకోవాలి. అయితే బాగా అనుకూలంగా ఉంటది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూస్తే నార్మల్ ట్రాక్టర్ల కంటే చాలా హైట్ గానే ఉంది. అలాగే వీల్ డయామీటర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవునవును. దీనికి ఎంత కాస్ట్ అయిందండి మీకు? ఇది మొత్తం అంతా 3 లక్షలు అయిందండి. సెట్ అంతా ట్రాక్టర్ తోటి కలిపి కూడా బాగా అనుకూలంగా ఉంటది తోలుకోవటానికి. బండి సెట్ అంటే ఇంకేమేమి వస్తాయి సార్ దీంతో పాటు? మందు కొట్టి మిషన్ కొనుక్కోవాలండి. అది ఒక 30,000 అట్ట అవుతుంది. ఈ మిషన్ కొనుక్కోవాలి, 30,000 అట్ట అవుతుంది. కటింగ్ గొర్రు మధ్యలో గ్యాప్ ఉంటది, బాగుంటది. దీంతో పాటు ఎరువులు ఒక్కటేనా, లేకపోతే విత్తనం కూడా వేసుకోవచ్చు? మొత్తం అన్నిటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు మార్కెట్ లో మీరు ఎలా ఇబ్బంది అవుతుంది ఈ మిరప విషయంలో? మిరప విషయం కూలీల కొరత బాగుంటది. కూలీల కొరత, ఈ పురుగు మందుల రేట్లు, ఈ ఫెర్టిలైజర్ రేట్లు పెరగటం, గిట్టుబాటు ధర లేకపోవటం, ఇవన్నీ సమస్యలు. అందువల్ల పంట ఇంకా దాదాపు ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయం పెద్ద డిమాండ్ ఉండదు. మీకు పంట చేతికి వచ్చేసరికి మొత్తం ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఈ లోపల మీరు ఎన్ని స్ప్రేలు చేస్తున్నారు? మొత్తంగా మీకు ఎంతవరకు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది సార్? పంట మేము ఆగస్టు 1 నుంచి ఆగస్టు లాస్ట్ వరకు వేస్తాము. ఆగస్టు నెల మొత్తం నాటుతాము. దాదాపు జనవరి 1 నుంచి కోతలు స్టార్ట్ అయితే దాదాపు మే వరకు ఉంటాయి మాకు. ఎకరాకి ఖర్చు వచ్చేసి మాకు 3 లక్షల నుంచి ఎక్కువ, 3,50,000 అట్లా ఖర్చు అవుతుంది. దిగుబడులు వచ్చేసరికి ఒక 30 నుంచి 25 క్వింటాలు అట్టయితే ఎకరాకి అంతా మాకు ఒక 50,000 అట్ట మిగిలిసరికి సరిపోద్ది. ఒక సంవత్సరం మిగలవు, సరిపోతాయి అంతే. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మీరు మిరప తర్వాత ఇంకా వేరే ఏమైనా పంట వేస్తున్నారా, లేదంటే మళ్ళీ మిరప వేసే అవకాశం ఉంది? ఇంకా మిరప తర్వాత అదే జీలగలు, అలసంద, పిల్లిబిస్ అట్ట వేసి కలయి ఉంటాం ఒకసారి. ఇంకా అంతే. ఇంకా మిగతా ఏం పైర్లు పెద్దగా ఏమి. మీరు ఇక్కడ ఇరిగేషన్ చూసుకుంటే ఎలా ఇస్తున్నారు సార్? ఇరిగేషన్ డ్రిప్ మొత్తం డ్రిప్పేనండి. డ్రిప్ దాదాపు 2 రోజులకి 3 రోజులకి కొంచెం ఒక 2-3 గంటలు అట్లా ఇస్తాం. డ్రిప్ ద్వారా తేలిగ్గానే ఉంటుంది వాటర్. అది మొత్తం మనకి ఎంతకు వచ్చాయింది సార్ డ్రిప్ వచ్చేసి? సబ్సిడీ ఎకరాకి 10 నుంచి 15,000 అట్ట అందుబాటులో ఉంది డ్రిప్. ఆ పైప్ లైన్లు అవి సెట్ చేసుకొని మొత్తం వాటరు డ్రిప్ కూడా ఈ సంవత్సరం ఇస్తుంది. పోయిన సంవత్సరం నుంచి అంతకుముందు ఏం పెద్దగా ఇవ్వలేదు.
ఈ సంవత్సరం లైట్గా అరాకొరగా ఇస్తున్నారు, డ్రిప్ పూర్తిగా ఏమీ లేదు. అయితే ఈ డ్రిప్ సమస్యలు ఏంటంటే 2.5 ఎకరం ఉంటేనే డ్రిప్ ఇస్తాము, 2.5 ఎకరం మించి ఉంటే దాదాపు 70% సబ్సిడీ, 70% కట్టాలి, మీరు 30% సబ్సిడీ ఇస్తామంటారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాకు. కొంచెం 10 ఎకరాలు అట్ట పొలాలు ఉన్న వాళ్ళకి డ్రిప్పు ఉపయోగపట్ల. వాళ్ళు 70%తో మనకు 90% రాయితీ ఇవ్వాలి కదా, అట్ట ఇవ్వము, 70% ఇస్తాం, 30% కట్టుకోవాలంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అందువల్ల పెద్దగా డ్రిప్ మేము వాడుకోలేకపోతున్నాం. అది మరి చిన్న కారు రైతులకైతే ఒక 2.5 ఎకరం అట్టుంటే వాళ్ళకి ఏదో 90% సబ్సిడీ మీద వాళ్ళకి ఉపయోగపడింది. మాకైతే కొంచెం డ్రిప్ ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు పంట కోతకు వచ్చేసరికి మనం కూలీలు పెట్టాల్సిన అవసరం వస్తుంది కదా సార్? పెట్టాలి. ఇప్పుడు ఈ 15 ఎకరాల్లో మీరు ఎంతమంది కూలీని పెట్టుకొని హార్వెస్ట్ చేస్తున్నారు? ఈ 15 ఎకరాల్లో దాదాపు మేము 15,000 మందిని పెడతాం. లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఒక్కొక్క కోతకి ఎకరాకి 100 మంది దాకా పెడతాము. ఒక 5 కోతలు అట్ట కోస్తే దాదాపు ఎకరాకి 500 మంది అట్ట వాడతాము. ఇంకా కలుపులు నాట్లు ఇవన్నీ దాదాపు ఎకరాకి 1000 మంది అవుతారు. ఇది మీరు మొక్క వేసుకునేటప్పుడు నారు కొనుక్కొని వచ్చేసుకున్నారా లేదా డైరెక్ట్? విత్తనాలు అవి చూసుకుంటాము. ఇక్కడ నర్సరీలు అవి ఉంటాయి, నర్సరీల్లో పెంచిస్తారు. పెంచిస్తే మొక్కకి ₹1 నుంచి ₹1.5 అట్ట తీసుకుంటారు. ఆ రకాన్ని బట్టి ఒక్కొక్క రకం ఒక పాలు ఎక్కువ తక్కువ తీసుకుంటారు. సీడ్ వెరైటీలు బాగానే ఉంటున్నాయి, కానీ ఇక్కడ అంతా పురుగు కొంచెం సమస్యలు, మెయిన్ మార్కెట్ సమస్య, కూలీలు పెడదాం, ఇవన్నీ సమస్యలు. మనకి మార్కెట్లో రేట్ ఎలా వస్తుంది సార్? ఈ సంవత్సరం అయితే బాగా గిరాకీ లేదు, దాదాపు ఎక్స్పోర్ట్ లేదని అంత స్టాకులు ఎక్కువ ఉన్నాయని కింటాకు 15,000 నుంచి కింద లోపే ఉన్నాయి, ఇంకెక్కువ లేవు. గతంలో అయితే 20 నుంచి 23,000 24,000 దాకా పోయినాయి. అప్పుడు కొంచెం గిట్టుబాటు ఉంది. ఇప్పుడు 15,000 అయ్యేసరికి గిట్టుబాటు లేదండి, అది సమస్య. మొక్క మనకి ఎన్ని రోజులు వయసు వచ్చేసరికి కోత మొదలు పెట్టడం జరుగుతుంది సార్ మనకి ఇక్కడ? మొక్క వచ్చేసరికి దాదాపు మేము ఆగస్టులో నాటితే జనవరి 1 అంటే దాదాపు 5 నెలలు అవుతుంది మనం కోత స్టార్ట్ చేసేసరికి. కోతలు ఒక 4 నెలలు జరుగుతాయి కోతలు. మొత్తం 9 నెలలు ఉంటుంది మిరప. మనం మీ ఫెర్టిలైజర్ అనేది ఎన్నిసార్లు వేస్తున్నాం, ఏ రకాలు వేస్తున్నాం, ఎలా వాడుతున్నాం సార్? ఫెర్టిలైజర్ వచ్చేసి ఎక్కువ DAP, యూరియా, MOP, పొటాస్ వాడతాం. ఇంకా కాంప్లెక్స్లు వచ్చేసరికి 14, 35, 14, 12, 26 వాడతాం. 0 డ్రిప్ మందులు కొన్ని వాడతాము. డ్రిప్ మందులు వచ్చేసి 319, 1261, 13,045 ఆ రకాలు వాడతామండి. ఇక్కడ మనకి పంట చుట్టూ చూస్తే బంతి మొక్కలు కనిపిస్తున్నాయి సార్. అవును. ఈ బంతి మొక్కలు మీరు అవగాహనతో వేసారా లేకపోతే ఇంకే విధంగానైనా? కొంతవరకు ఏదో దోమ ఏమన్నా ఉన్నా మనకి ఎక్కువ ముందు దానికి వస్తే మనం దాన్ని చూసుకొని దాన్ని పసిగట్టి దాన్ని మనం పిచికారీ చేయడం జరుగుతుంటది. కొంత ఉపయోగం, కొంత పువ్వులు కూడా మనకి కొన్ని వాడుకోవడానికి కొంత. అది ఆ దోమ అది కొంచెం ఎక్కువ బంతికి వస్తుంది ముందు, అవి మనం ముందుగా పసిగట్టి వాటిని స్ప్రే చేయడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మిరపలో ఎక్కువగా వచ్చే తెగుళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు సార్ మన లోకల్లో? మన నేలకి అనుగుణంగా ఎక్కువగా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి తెగుళ్ళు వచ్చేసి మనకి ఎక్కువ దోమ విపరీతంగా వస్తుందండి. దోమలో కూడా తెల్లదోమ విపరీతంగా వస్తుంది. తెల్లదోమ ఆ రసాన్ని పీల్చడం వల్ల మొత్తం చెట్టు ముడతగా మారిపోయి వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోద్ది. అది ఫస్ట్ ఇబ్బంది దోమ. దోమ తర్వాత నల్లి, తామర పురుగు, అవి బాగా రసం పీల్చి చెట్టుని ముడత వచ్చి బాగా చెట్టు డల్ అయిపోద్ది. ఇంకా ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు, మంచు ఎక్కువ కురిసినప్పుడు కొంత ఫంగిసైడ్లు, కొమ్మ తెగుళ్ళు, కాయకుళ్ళు, మచ్చ ఈ అటాక్ అయితే వీటికి అప్పుడప్పుడు ఫంగిసైడ్లు అవి వాడుతుంటాం. ఏదేమైనా గిట్టుబాటు ధర అయితే కొంచెం బాగా తక్కువగా ఉంది. మిరప దాదాపు ఇంకా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ సంవత్సరమే దాదాపు చాలా వరకు తగ్గింది. గత సంవత్సరం పోల్చుకుంటే ఇంకా రాను ఇంకా తగ్గే అవకాశం ఉంది బాగా మిరప. మనకి వాతావరణ అననుకూలంగా ఉండేటప్పుడు తుఫాన్ల వల్ల మనం ఎప్పుడైనా అనుభవం ఎదురైందా సార్? ఇబ్బంది జరిగింది. తుఫాన్లు ఎక్కువ రోజులు పడేసరికి మొక్కలు మొత్తం వడలిపోయి ఆ నీళ్ళు ఎక్కువ తాగి ఎర్రగా పోవడం జరిగింది. ఇంకా తర్వాత తుఫాన్లు ఎక్కువ రోజులు పడకపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. మొన్న ఇటీవల కాలంలో దాదాపు 15 రోజులు తుఫాన్ పడేసరికి మొత్తం పైరంతా ఎర్రగా రావటం, ఆ న్యూట్రియన్స్ లోపం రావటం, ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్పుడప్పుడు కొంచెం చెట్లు అవి పడిపోవటం, కాయ కుళ్ళిపోవటం ఇవన్నీ జరిగింది. కాయ కూడా మొత్తం అంతా తెల్లగా మారిపోవటం, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఇక్కడ నుండి మన పంట మార్కెట్కి వెళ్ళేసరికి మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం ఎంత అవుతున్నాయి సార్?
అలానే మనకి ఇక్కడ ఎవరైనా వచ్చి మార్కెటింగ్ చేసుకుంటున్నారా? ఇక్కడ మార్కెటింగ్ చేయరు. మనం దాదాపు పూర్తిగా పంటని ఎండబెట్టి బస్తాల్లో దాదాపు గుంటూరు అట్ట మార్కెట్కి తీసుకెళ్తాం. మార్కెట్ తీసుకుపోతే అక్కడ కింటాకి 15,000 అట్ట ఇస్తే మనకి దాదాపు కింటాకి 15,000 ఖర్చే వస్తుంది. అసలు ఇక్కడి నుంచి మొత్తం అక్కడికి పోయేసరికి 15,000 ఖర్చు వస్తుంది. 20,000 అట్ట అమ్మితే ఒక 5,000 రైతుకు మిగులుతాయి. 15,000 అమ్మితే 15,000 ఖర్చు వస్తుంది, సరిపోద్ది, ఏం మిగలవు 15,000 అయితే. అది పరిస్థితి. ఇక్కడ మనకి ట్రాక్టర్ లో ఈ ఫెర్టిలైజర్ డ్రిల్ ఉంది కదా సార్, అవునవును. దీని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏ విధంగా ఈ పనిచేస్తుంది? డ్రిల్ బ్రహ్మాండంగా ఉంటుందండి. సాలుకి ఇరువైపులా ఫెర్టిలైజర్ పడిద్ది, వ్యవసాయం పడిద్ది, వెనక గుంటకు వచ్చిద్ది, వ్యవసాయం పడిద్ది. చెట్టు మన అవసరం అయితే బోధ కూడా తోలుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మీ దగ్గర ఏ విధమైన పరికరాలు ఉన్నాయి సార్? మా దగ్గర మందు కొట్టడానికి ట్రాక్టర్ స్ప్రేయర్ ఒకటి ఉంది. దాదాపు 50 అడుగుల లెంత్ ఒక్కసారిగా ఒక 15 నిమిషాల్లోనే దాదాపు 2-3 ఎకరాలు స్ప్రే అయిపోద్ది. 15 నిమిషాల్లో పట్టిద్ది అంతే. 400 లీటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్కి ఏర్పాటు చేసాం. ఒక 50 అడుగుల లెంత్లో వస్తుంది ఒక్కసారిగా. ఒకసారి అటు పోయి ఇటు వచ్చిందంటే దాదాపు ఎకరం నుంచి 2 ఎకరాల దాకా అయిపోద్ది. పెద్ద చేలు అయితే దాదాపు గంటకి 5-6 ఎకరాల దాకా స్ప్రే చేసే అవకాశం ఉంటుంది. బాగుంది. ఫెర్టిలైజర్ ఖర్చు ఎక్కువ, బాగా విపరీతమైన ఫెర్టిలైజరు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, ఈ బెడద, ఈ సమస్యలు, వీటి వల్ల రైతులకు అవగాహన లేక ఆ ఎరువులు కొట్లో వేస్తే అవి వాడేయటం, వాటి వల్ల నివారణ కాకపోవటం, మళ్ళా మా విడతలో మళ్ళా స్ప్రే చేయాల్సి రావటం, ఎంత ఒకదానికి ఖర్చు పెరుగుతూ ఉంటుంది. మెయిన్ విత్తనాల్లో కొంచెం నకిలీ విత్తనాలు వస్తాయి, ఎక్కువ కేడీలు వస్తాయి. తర్వాత ఎరువులు, పురుగు మందుల్లో బాగా నకిలీ కంపెనీలు ఏ పడతాయి, బ్రాండెడ్ కాకుండా. ఈ సమస్యలు, ఇవన్నీ ఇబ్బందులు. ఇప్పటి వరకు వీళ్ళు ఫేస్ చేసింది ఏంటి అంటే, డ్రోన్ వలన వీళ్ళకి 200 లీటర్లు మామూలుగా స్ప్రే చేస్తే పడే వాటర్ కి డ్రోన్ కి 10 లీటర్లతోనే స్ప్రే అవుతుందని చెప్పేసి అపోహలో ఉన్నారు. వీళ్ళకి పూర్తిగా డ్రోన్ పైన అవగాహన లేదని అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనకి వీళ్ళకి మార్కెట్ విధంగా, అలాగే ఈ పెట్టుకునే కూలీల ఖర్చు, అలాగే ఇక్కడ వీళ్ళకి వచ్చే మొక్కల్లో సరైన రకాలు రాకపోవడం, అలాగే వచ్చే పురుగు మందుల్లో క్వాలిటీ లేకపోవడం, ఎరువుల్లో క్వాలిటీ లేకపోవడం వలన దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఇంకా ఎన్నో రకాల అనుభవాలను మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.